రాసి మీ చిల్లెక్స్పీ గేమని ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను. ఈ మధ్య నేను గేమింగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను కాబట్టి ఒక కొత్త కుకింగ్ వీడియోతో అయితే వచ్చేసాను. నాకే అర్థం కావట్లేదు ఈ గేమింగ్ ఛానల్ కుకింగ్ ఛానల్ అని. ఇప్పుడు నేను చేయబోతున్నాను గ్రిల్ రొయ్యలతో. ఇది పొల్ల ఇది మీ దగ్గర ఇలాంటి స్టాండ్ కానీ ఏమైనా ఉంటే దీంతో చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు మీకు చాలా మంది ఇలాంటివి ఉంటే ఉండవో తెలియదు కాబట్టి ఇది లేకుండా నేను నార్మల్గా మీకు చేసి చూపిస్తా. ఫస్ట్ మనం వీటికి పెట్టాలి. ఇలా మనం ముందు గుచ్చుకున్నా. ఫస్ట్ ఇవి కాల్చిన తర్వాత అప్పుడు నేను నెక్స్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని చేసి చూపిస్తా. ఇప్పుడు మన స్టవ్ అయితే వెలిగించుకోవాలి. దీని లోపల పెట్టి హ్యాండ్ వాష్ ఎప్పుడు చూస్తున్నా ఇదే గోళ. ఇక్కడ ఇప్పుడు నేను ఇది వెలిగించి కాల్చి దాని మీద ఆయిల్ రాసి లైట్గా ఆయిల్ ఉంటుంది. మా మమ్మీ వాళ్ళందరూ అయితే బయటకు వెళ్ళారు చిన్న పని మీద, అంటే పక్కనే ఉన్నారు, వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోపు మనం ఇది చూద్దాం. వచ్చాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. అంతవరకు వచ్చే రాసి మీ చిల్లెక్స్పీ గేమని ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను. ఈ మధ్య నేను గేమింగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను కాబట్టి ఒక కొత్త కుకింగ్ వీడియోతో అయితే వచ్చేసాను. నాకే అర్థం కావట్లేదు ఈ గేమింగ్ ఛానల్ కుకింగ్ ఛానల్ అని. ఇప్పుడు నేను చేయబోతున్నాను గ్రిల్ రొయ్యలతో. ఇది పొల్ల ఇది మీ దగ్గర ఇలాంటి స్టాండ్ కానీ ఏమైనా ఉంటే దీంతో చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు మీకు చాలా మంది ఇలాంటివి ఉంటే ఉండవో తెలియదు కాబట్టి ఇది లేకుండా నేను నార్మల్గా మీకు చేసి చూపిస్తా. ఫస్ట్ మనం వీటికి పెట్టాలి. ఇలా మనం ముందు గుచ్చుకున్నా. ఫస్ట్ ఇవి కాల్చిన తర్వాత అప్పుడు నేను నెక్స్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని చేసి చూపిస్తా. ఇప్పుడు మన స్టవ్ అయితే వెలిగించుకోవాలి. దీని లోపల పెట్టి హ్యాండ్ వాష్ ఎప్పుడు చూస్తున్నా ఇదే గోళ. ఇక్కడ ఇప్పుడు నేను ఇది వెలిగించి కాల్చి దాని మీద ఆయిల్ రాసి లైట్గా ఆయిల్ ఉంటుంది. మా మమ్మీ వాళ్ళందరూ అయితే బయటకు వెళ్ళారు చిన్న పని మీద, అంటే పక్కనే ఉన్నారు, వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోపు మనం ఇది చూద్దాం. వచ్చాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. అంతవరకు వచ్చే ఇప్పుడు మన స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. ఇది ఇచ్చిన తర్వాత ఇది తీసుకెళ్ళి దీని మీద పెట్టడం. కొంచెం కాలిన తర్వాత మనం దీనికి ఆయిల్ రాసి ఇవన్నీ చేయాలి. కొద్దిసేపు కాలిన తర్వాత మనం దీన్ని ఆయిల్ రాసుకుంటున్నాం. కొంచెం ఆయిల్ రాయాలి లైట్గా. తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోండి. మాడిపోయిన పోవట్లేదు నేను చేసిన కింద పైన మొత్తం కాల్చి. లైట్గా చిన్న మంట మీద మెల్లి కాల్చుకో. ఇలా కొద్దిసేపు
ఇలా కాసేపు ఇది కాల్చిన తర్వాత ఇంకా మనం ఒక్కసారి ఇది నూనె ఆరింది అన్నప్పుడు కొద్దిసేపు అంతే సిమ్ మంట మీద అలా పెట్టి కాల్చుకుంటే సరిపోద్ది. మనకి ఎప్పటికప్పుడు దీన్ని టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఎక్కువ పెడితే మాడిపోతుంది. మీరు డీటెయిలింగ్ గా చూసుంటే ఇల్లు నీటికి కాలేదు. లాస్ట్ కి నేను కష్టపడి ఎంత ప్రయత్నాలు చేసినా అంత కష్టాలు పడిన ఈ డిష్ అయితే రెడీ అయింది. దీన్ని కవంపళ్ళు చికెన్తో చేస్తారు. నేను ఆల్రెడీ చికెన్తో ట్రై చేసా, రైల్ని కూడా అంతకుముందు ట్రై చేసా. అప్పుడు ఆ రోజు నేను కాన్ఫిడెన్స్తో చేయడం వల్ల బాగా వచ్చింది. ఈరోజు లైట్గా ఎక్కువగా అయ్యింది. మనకి లాస్ట్ డిష్ని కొంచెం చల్లగా ఉంది, టేస్ట్ చేశాక చూడాలి. ఇందులో బాగా కాలింది. ఇదే చూద్దాం ఇది టేస్ట్ ఎలా వస్తుందో. లాభం కూడా బాగా కాలింది, అంటే సైడ్ లో కొంచెం మాడింది. అన్నీ అయితే బాగానే ఉడికా. లాస్ట్కి మొత్తం అయిపోయిన తర్వాత అయితే బాగానే వచ్చింది టేస్ట్, సూపర్ ఉంది. మీరు ఇంట్లోని ఖాళీగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే ఫ్యామిలీస్తో తినాలనిపించినప్పుడు ఈ డిష్ అయితే కన్ఫామ్గా ట్రై చేయండి. ఇది ఇంట్లో కూడా తయారు చేయొచ్చు. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ చిల్ ఎక్స్పీ గేమ్ అని టాటా సీ యూ, బాయ్.